ఇక్కడ 750 నుంచి స్టార్ట్ అయ్యి 2200 వరకు రేంజ్ ఉంది. బట్ ఇంకా మేము డిస్కౌంట్ ఇచ్చేస్తాం మీకు. ఇక్కడ దొరికిన డిస్కౌంట్స్ ఇక్కడికి వస్తే మీరు ప్యూర్ గా మీరు సాటిస్ఫై అయ్యేది. ఇది మాత్రం నేను చాలా రేర్ మోడల్, రేర్ శారీస్. ఇది కానీ ఇది మీరు ఎక్కడ హైదరాబాద్ లో ఏడ దొరకదు. So beautiful, so elegant. Just looking at the volume. Insta पे टी-शर्ट लेके जाओ. Insta पे 1 million views कमाओ. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈసారి కూడా మేము నుమాయిష్కి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 1. ఈ లైన్ స్టార్టింగ్లోనే ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంటాయి. ఇవి మాత్రం లోపల అస్సలు ఉండవు. సో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత తీసుకుందాము అని మాత్రం అనుకోకండి. అక్కడ ప్రైస్ కంపేర్ చేసుకుందాము చూద్దాము అనేసి. బికాజ్ లోపలైతే ఇలాంటివి లేవు. ఎందుకు రీజన్ అంటే వీళ్ళు అక్కడ ఆ స్టాల్స్కి పే చేసి పెట్టుకునేంత కెపాసిటీ లేదు కాబట్టి బయటే పెట్టుకున్నారనమాట. సో మీకు నచ్చితే మాత్రం ఇక్కడే తీసేసుకోండి. గేట్ 1 గేట్ 2లో కూడా ఉంటారు. మేమైతే గేట్ 1లో వెళ్ళాము. ఇక్కడ నేను నెక్ సెట్ ఒకటి పిక్ చేసుకున్నాను అనమాట. మీరు బార్గెన్ చేయొచ్చు. వాళ్ళు 300 చెప్తే 150 120 కూడా అలా అడగొచ్చు, ఈజీగా ఇస్తారు. అండ్ బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్, నెక్ పీసెస్ చాలా ఉన్నాయి. చాలా బాగున్నాయి. చాలా వెరైటీస్ కూడా అనమాట. నుమాయిష్ ఎగ్జిబిషన్లో మోస్ట్లీ అన్నీ కవర్ చేశాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను స్టాల్ నెంబర్స్తో సహా క్యాప్చర్ చేశాను మోస్ట్లీ. అండ్ ప్రైసెస్ కూడా నాకు గుర్తున్నంత వరకు నేను కవర్ చేస్తాను. సో మొత్తం వీడియో అంతా చూడండి. మేము వచ్చేసి గాంధీ భవన్ గేట్, అంటే ఇది గేట్ 1 నుండి వెళ్ళాము. టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్కి పర్ హెడ్ 40 రూపీస్. అండ్ 5 years బిలో వాళ్ళకి టికెట్ లేదు. అండ్ మోస్ట్లీ టైమింగ్స్ అయితే వీక్ డేస్లో ఆఫ్టర్నూన్ 3 o'clock నుండి నైట్ 10:30 వరకు ఉంటుంది. అండ్ వీకెండ్స్ అయితే 11 వరకు. మేము ఆల్మోస్ట్ 3:30కి అంతా రీచ్ అయిపోయాము. బికాస్ కొంచెం వెలుగున్నప్పుడే వీడియో క్యాప్చర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు క్యాష్ క్యారీ చేయలేదు. అక్కడ మొత్తం జామర్స్ పెట్టేశారు. నేను ఏమి కొనడానికి అవ్వలేదు, అంటే క్యాష్ ఉన్నంత వరకే కొన్నాము. మిగతాది లోపలికి వెళ్ళిన తర్వాత తినడానికి కానీ రైడ్స్ కానీ మాకు క్యాష్ లేదు. అందుకే నేను సెకండ్ టైం కూడా వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఈసారి ఆ ప్రాబ్లం లేదు. లిటరలీ మనకు ఎక్కడైనా ఫోన్పే వర్క్ అవుతుంది, నెట్వర్క్ బాగుంది. బట్ ఓన్లీ గేమ్స్ సెక్షన్ వరకు అయితే కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది. ఇది వచ్చేసి స్టార్టింగ్ అనమాట. దుపట్టాస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూస్తున్నాను.
వాళ్ళు కొంచెం ప్రైస్ ఎక్కువే చెప్పారు, 300 అని చెప్పారు. ఆ దుపట్టాస్ అంత వర్తి కాదని నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే స్టార్టింగ్లోనే మీరు టెంప్ట్ అయిపోయి కొనేసుకుందాము అని అనుకోండి, లోపల చాలా స్టాల్స్ ఉన్నాయి, సేమ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఐ లవ్ నుమాయిష్ అని పెట్టారు, సో ఒక పిక్చర్ క్లిక్ చేసుకుందామని తీసుకున్నాను. అండ్ ఇక్కడ కిడ్స్కి కూడా ఇలాంటి షరారా సెట్స్ అవి ఉన్నాయి, చాలా బాగా అనిపించాయి. అండ్ ఇక్కడ మెయిన్గా నైటీస్ అయితే ఇక్కడ స్టార్టింగ్లో 250 అని పెట్టారు, ఇదే సేమ్ నైటీస్ కొంచెం లోపలికి వెళ్తే 300 అని పెట్టారు. నేను లిటరలీ షాక్ అయిపోయాను అనమాట. ఈ సేమ్ నైటీసే క్వాలిటీ అయితే కొంచెం బాగాలేదు, కొన్ని బాగానే ఉన్నాయి అనిపించింది. ఇన్ కేస్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు, మరి అంత ట్రాన్స్పరెంట్ అయితే లేవు. ఇలాంటి కొన్ని చూసి పిక్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని నైటీస్ ఏంటి అంటే కొంచెం రఫ్గా క్లాత్ ఉన్నాయి, కొన్ని మాత్రం సాఫ్ట్ కాటన్ ఉన్నాయి, బాగున్నాయి ఓవరాల్గా. అండ్ ఇక్కడ 999 ఏ మెటీరియల్ అయినా కూడా 999 అనమాట. పిక్ చేసుకోవచ్చు డ్రెస్ మెటీరియల్స్. కొన్నిటికి ప్యాంట్స్ వచ్చాయి, కొన్నిటికి ప్యాంట్స్ అయితే రాలేదు. నేను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో స్టాల్ నెంబర్తో సహా క్యాప్చర్ చేశాను. ఇవి వచ్చేసి చికెన్ కర్రీ కుర్తీస్ అనమాట. 500 ప్రైస్ చెప్పారు అనుకుంటున్నాను. మల్టీ కలర్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. క్లాత్ అయితే ట్రాన్స్పరెంట్గా లేకుండా కలర్స్ చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి. అండ్ నేను ఏం పిక్ చేసుకున్నానో, ఏమేమి నుమాయిష్లో కొనుక్కున్నానో సపరేట్గా వీడియో చేస్తాను. ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ 999, ఏది పిక్ చేసుకున్నా కూడా 999 బాగున్నాయి. అంటే లాస్ట్ టైం నేను కొన్ని డార్క్ షేడ్స్ చూశాను, ఈసారి ఇప్పుడు ప్రెజెంట్లో పేస్టల్ షేడ్స్ ట్రెండింగ్ కదా, సో పేస్టల్ షేడ్స్లోనే చాలా ఉన్నాయి. ఇవి చూసాను క్లాత్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి, అన్ని క్లాత్ బాగున్నాయి. ఇక్కడ దాని ఆపోజిట్లోనే ఇలా కుషన్ కవర్స్, దివాన్ సెట్స్, కర్టెన్స్ అవి అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ స్టార్టింగ్లోనే కర్టెన్స్ సేల్ చేస్తున్నారు, చాలా బాగున్నాయి అనిపించింది. కొన్ని ఇవి మాత్రం 9 feet కర్టెన్సే, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. నేను అందుకే వైట్ కలర్ తీసుకున్నాను, అంటే మనకు మ్యాచింగ్ డోర్కి ఎలా సెట్ అయితే అలా తీసుకోవచ్చు. ఇవి 150 ఈచ్, నేను 2 తీసుకున్నాను అనమాట, బెడ్రూమ్స్కి వేద్దామని చెప్పేసి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఆన్లైన్లో కూడా ఇలాంటివి మోస్ట్లీ సేమ్ ప్రైసే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక కామెడీ జరిగిందనమాట. వీళ్ళు 150 చెప్పారు కదా, నేను బార్గెన్ చేయలేదు, డైరెక్ట్గా కౌంటర్కి వెళ్ళేసి 500 ఇచ్చేసాను. వాళ్ళు 100 లాగా అనుకొని నాకు 300 ఇచ్చారు. అరే నాకు 150 చెప్పారు కదా అనేసి నేను మళ్ళీ 100 రిటర్న్ బ్యాక్ ఇచ్చాను అనమాట. తర్వాత ఫీల్ అయ్యాను, అరే బార్గెన్ చేయాల్సింది, సరే వాళ్ళు 100 అనుకొని ఇచ్చారు కదా, అలా ఉంచేసుకోవాల్సింది అని చెప్పేసి. బట్ పోనీలే ఎందుకు అలా అని చెప్పేసి. ఇక్కడ ఇవి ఫుట్వేర్ అనమాట. నాకు ఫుట్వేర్ ఈసారి కలెక్షన్ అంతగా ఏమి నచ్చలేదు. నచ్చడం అంటే సేమ్ ప్యాటర్న్, అంటే లాస్ట్ ఇయర్ చూశాను కాబట్టి ఇప్పుడు సేమ్గానే అనిపించాయి, అంత యూనిక్గా ఏమి అనిపించలేదు. ఇవి వచ్చేసి ఫ్రాక్స్ అనమాట, మీకు వెకేషన్ లాగా వేసుకోవచ్చు, నీ లెంత్ వరకు వస్తాయి. ఇవన్నీ అవే బాగున్నాయి, క్వాలిటీ క్లాత్ అయితే చాలా బాగున్నాయి. కలర్ షేడ్స్ కానీ నాకు ఆ క్రీమ్ కలర్ది నచ్చింది, బట్ నేనైతే తీసుకోలేదు. బట్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి నీ లెంత్ వరకు వస్తుంది, 600 దీనిది ఈచ్ ప్రైస్. బట్ వర్తియా కాదా అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి వచ్చేసి కార్డ్ సెట్స్, నాకు చాలా బాగా నచ్చాయి. నేను లెంత్ పెట్టుకొని చూస్తున్నాను అనమాట ఎంతవరకు వస్తాయి అని చెప్పేసి. నాకైతే చాలా నచ్చాయి, బట్ నేను తీసుకోలేదు బికాజ్ నేను లీన్గా ఉంటాను కాబట్టి. ఇవి సైజ్ లార్జ్ సైజ్ అలా ఉన్నాయన్నమాట. కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకైతే బాగుంటాయి, చాలా బాగుంటాయి. నాకు సెట్ అవ్వదు అని చెప్పేసి ఎగ్జాక్ట్ సైజ్ అంటే ఇందులో మనకు సైజ్ ఆప్షన్ లేదు, సేమ్ సైజ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రాకరీ అనమాట. ఇక్కడ కేజీ 379, 479 అలా ఉన్నాయి.
కేజీ అంటే మరీ ఎక్కువగా ఏమి రావు. మనం ప్లేట్స్ తీసుకున్నా కేజీకి ఒక 3 ప్లేట్స్ వస్తాయి అని అనుకుంటున్నాను. అదే మనం సింగిల్గా కూడా తీసుకోవచ్చు. ఈ కప్స్ వచ్చేసి 120 రూపీస్ 6 వస్తాయి అన్నమాట. ఇవన్నీ మనం ఏదైనా పిక్ చేసుకోవచ్చు 120 రూపీస్. అండ్ లోపలికి వెళ్ళాను, లాస్ట్ టైం కూడా నేను వెళ్ళాను, బట్ నేను ఇందులో ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే తీసుకోలేదు. బట్ ఒకసారి చూపిద్దాము. కొంతమందికి క్రాకరీ అంటే కలెక్ట్ చేసుకోవడము, బై చేయడము చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట, ఇష్టంగా తీసుకుంటారు. అలానే ఒకసారి చూపిద్దాం అనేసి నేను లోపలికి వెళ్ళాను. బాగున్నాయి డిజైన్స్, క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి. బట్ ప్లేట్స్ అంటే కొన్ని బౌల్స్ అయినా కూడా ఒకటి 1 kg ఉండొచ్చు. అది మనకు 479, 450, 350 అలా అంత వర్తి అని అనిపించదు. బయట మనకు సింగిల్ పీస్ కూడా అవైలబుల్ ఉంటాయి కదా. ఇలా ఇక్కడ ప్లేట్స్ అయితే చాలా మల్టీ ఆప్షన్స్ ఉన్నాయి, బాగున్నాయి. అకార్డింగ్ టు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఈ వీడియోలో మాత్రం నేను ఏ స్టాల్ షూట్ చేసినా కూడా అక్కడ ప్రైస్ వాళ్ళు పెడతారు కదా, అది కనిపించేలాగానే పెట్టానన్నమాట. ఒకవేళ నేను ఎక్కడైనా వాయిస్ ఓవర్లో మిస్ చేసినా కూడా మీరు ఆ క్లిప్పింగ్ చూడొచ్చు, క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఇవైతే 350 కదా ఈచ్. సో మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట ఒకవేళ నేను ఎక్కడైనా మిస్ చేస్తే మాత్రం. అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి స్కార్ఫ్స్ అనమాట. నేను కాటన్ స్కార్ఫ్ దొరికితే తీసుకుందాం అనుకున్నాను, బట్ నాకు కాటన్ ఏవి అనిపించలేదు, అన్ని సిల్క్ మిక్స్డే ఉన్నాయి. సో నేను పిక్ చేసుకోలేదు, నాకు నచ్చలేదు కూడా క్వాలిటీ. 100 రూపీస్ ఈచ్ అని చెప్పారు, బట్ నాకు సిల్క్ మిక్స్ అయితే మనకు అంత కంఫర్ట్ ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ కదా వచ్చేది, సో ఇవంతా కన్వీనియంట్గా ఉండదు అని చెప్పి నేను తీసుకోలేదన్నమాట. కొద్దిగా నడిచేలోపు ఎనర్జీ అయిపోయింది, కొంచెం డౌన్ అయింది. సో స్వీట్ కార్న్ అయినా తిందామని చెప్పేసి ఇక్కడ మసాలా కార్న్ తీసుకున్నాము. అక్కడే కొద్దిసేపు నిల్చొని తినేసాము. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే డ్రెస్ మెటీరియల్స్ కానీ అలాంటివి కొన్ని యూనిక్ ఐటమ్స్ పెట్టారు. అండ్ ఈసారి ఏంటి అంటే ఇలాంటి బ్యాంగిల్ స్టాల్స్ అన్నీ ఓవరాల్గా చాలా తక్కువే ఉన్నాయి. పిక్ అంటే మనము అంటే లోపల మొత్తం తిరిగినా కూడా చాలా తక్కువే ఉన్నాయి. స్టార్టింగ్లో ఇలా ఉన్నాయి కానీ నాకు ఎక్కువ ఏం కనిపించలేదు. మెయిన్ డ్రెస్సెస్ స్టాల్స్ అవే ఎక్కువగా ఉన్నాయి. అండ్ కలర్ వైజ్ కానీ కలెక్షన్ వైజ్ కానీ ఈసారి కొంచెం బాగున్నాయి. నుమాయిష్లో ఏంటి అంటే ఏ స్టేట్కి ఏది ప్రసిద్ధో అక్కడి నుండి ఒరిజినల్గా ఇంపోర్ట్ అయినవి
అలాంటివి మాత్రమే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కాశ్మీర్ అనుకోండి, కాశ్మీర్వి అక్కడ వీవ్ చేసిన క్లోతింగ్ ఉంటాయి, థాయిలాండ్వి ఉన్నాయి, ఇలా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. నుమాయిష్లో మెయిన్గా ఇదే ఆల్మోస్ట్ 2500 స్టాల్స్ ఉంటాయి. చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ ఈసారి. ఇక్కడ వచ్చేసి ఈ కుర్తీస్ బాగున్నాయి. నేను లాస్ట్ ఇయర్ సెట్ తీసుకున్నాను అనమాట విత్ ప్యాంట్. ఈసారి చూద్దాము ఏదైనా అని చెప్పేసి నేను ఇందులో ఒకటి పిక్ చేసుకున్నాను. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట. మీకు ఏదైనా నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఏది తీసుకొని ఉంటాను అని చెప్పేసి. క్వాలిటీ అయితే బాగున్నాయి. అండ్ ఈచ్ వచ్చేసి 500 రూపీస్. ఇది చాలా చాలా బాగుంది. ఈ కలర్ లైట్ కలర్ అండ్ హ్యాండ్స్ క్రాషియా లేస్ కదా, చాలా బాగుంది. అండ్ ఇలా ట్రైన్ కూడా ఉందన్నమాట. మొత్తం నాంపల్లి ఎగ్జిబిషన్ అంతా ఒక రౌండ్ వెళ్ళొస్తుంది. నాకు ప్రైస్ ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ ఈ ట్రైన్ అయితే స్టార్టింగ్లోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను చిన్న చిన్న క్లిప్స్ తీసుకుందామని వచ్చాను. ఈ బటర్ఫ్లైస్ చాలా బాగున్నాయి అనమాట. ఈచ్ 30 రూపీస్. పిక్ ఎనీ క్లిప్ 30 రూపీస్. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మల్టీ షేడ్స్, మల్టీ కలర్స్ ఉన్నాయి. మనం ఏ డ్రెస్ మీదైనా కూడా మ్యాచ్ చేసుకోవడానికి పిక్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఒక 2 or 3 తీసుకున్నాను ఈ బటర్ఫ్లై లాంటివి. క్వాలిటీ అయితే బాగున్నాయి. ఇవి వచ్చేసి ఫ్రాక్స్ అనమాట. వెకేషన్కి వేసుకోవచ్చు. క్లాత్ అయితే చాలా చాలా బాగుంది. నాకు డిజైన్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంది. స్లిమ్గా ఉన్న వాళ్ళు కానీ కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగుంటాయి. ఇవి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో నీ లెంత్ వరకు ఉన్నాయి, ఒకటేమో కింద లాంగ్ లెంత్ వరకు ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే ఆ ప్రింట్ కానీ క్వాలిటీ కానీ సమ్మర్లో అయినా కూడా మనం వేసుకోవచ్చు. బాగున్నాయి. ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. లోపల ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా పెద్దగా ఎక్కువగా ఏం లేవు. లాస్ట్ ఇయర్ అయితే నేను చాలా కొన్నాను ఇయర్ రింగ్స్. అవి ఆక్సిడైజ్ కాకుండా. ఈసారి లోపల ఇయర్ రింగ్స్ కలెక్షన్ పెద్దగా ఏం లేవు, అంటే ఎక్కువ స్టాల్స్ లేవన్నమాట. ఓన్లీ బట్టలు కానీ అలాంటివి చాలా ఉన్నాయి. బట్ ఇలాంటివి కొంతమందికి నచ్చవచ్చు. ఇవి వచ్చేసి 100కి 3 pairs అనమాట. బాగున్నాయి. ఇందులో నేను ఇంత పెద్దవి పెట్టుకోను కాబట్టి నేను ప్రిఫర్ చేయలేదు. మీకు ఎవరికైనా నచ్చితే మీరు కొనుక్కోవచ్చు ఇలాంటివి.
ఇదంతా బెంగాల్ కటన్స్ మొత్తము. మన రేంజ్ ఇక్కడ చాలా ఇక్కడెక్కడ దొరకని మొత్తం మెటీరియల్స్ దొరుకుతాయి, ప్యూర్ కాటన్స్. సో మీకు ఇక్కడ 750 నుంచి స్టార్ట్ అయ్యి 2200 వరకు రేంజ్ ఉంది. బట్ ఇంకా మేము డిస్కౌంట్ వచ్చేస్తాం మీకు ఇక్కడ దొరకని డిస్కౌంట్స్. ఇక్కడికి వస్తే మీరు ప్యూర్ గా మీరు సాటిస్ఫై అయ్యేది, ఇది మాత్రం నిజం. మీ స్టాల్ నెంబర్ వచ్చేసి 2050. 2050. ఓకే, డబల్ స్టాల్. ఇది చాలా రేర్ మోడల్, రేర్ Okay. శారీస్. ఇది కానీ ఇది మీరు ఎక్కడ హైదరాబాద్ లో ఏడ దొరకదు కూడా. ఏం శారీ అనేది? ఇదంతా బెంగాల్ కాటన్స్, ప్యూర్ Okay. బెంగాల్ కాటన్స్. మెటీరియల్ ఇట్లా క్లియర్ అయిపోతుంది, ప్యూర్ బెంగాల్ కాటన్స్. ఓకే, ఇదంతా డిఫరెంట్ మెటీరియల్, మొత్తం ప్యూర్ కాటన్స్. పోచంపల్లి, అది పోచంపల్లి విత్ బ్లౌజ్ ఉంటుంది. అది ఏదన్నా ఇదా? పోచంపల్లి మోడల్. ఇదంతా బెంగాలీ కటన్స్ అండి. ఇది న్యూ మోడల్ వచ్చింది. ఇదంతా మీరైతే పట్టుకోలేరు వీడియోలో, ఒకసారి వీడియో తీస్తున్న పర్సన్ పట్టుకొని చెప్తాడు మీకు ఎక్స్పీరియన్స్. ఇదంతా ఎన్విరాన్మెంట్ దే వస్తుంది, మొత్తం ప్యూర్ ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్. ఇది ఓకే, తక్కువలో దొరికిపోతే రండి. ఇది ప్రైస్ ఎలా అన్నా? 1650. మళ్ళీ మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. So beautiful, so elegant. Just looking at the volume. यहाँ से आके टी-शर्ट लेके जाओ. इंस्टा पे 1 मिलियन व्यूज कमाओ. इंस्टा पे वायरल हो जाओ. 100. यहाँ से मेरे पास खाली छा जाओ, एक से एक आइटम लेके जाओ. खाली 150, 100 यूनिक कलेक्शन. 150, 100, 150, 100 खाली 150 बस है. ఇక్కడ స్ట్రాబెర్రీ ఫ్రూట్ తో డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్ విత్ స్ట్రాబెర్రీ కానీ ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, స్ట్రాబెర్రీ స్టోర్ అని చెప్పేసి ఒక 4-5 డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. మేము తీసుకుందామని చెప్పి వెయిట్ చేసాము, బట్ చాలా క్యూ ఉండేసరికి అక్కడే ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేసినా కూడా అవ్వలేదు మాకు తీసుకోవడానికి. ఇంక ఇక్కడ టైం వేస్ట్ ఎందుకు, లైట్ డిమ్ అయిపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మేము వెళ్ళిపోయాము. మీలో ఇన్ కేస్ ఎవరన్నా ఇది టేస్ట్ చేసి ఉంటే మాత్రం ఎలా ఉండింది ఏంటి అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఖాదీ బజార్ అన్నమాట. ఇది గవర్నమెంట్ది. ఇందులో స్టాల్స్ అన్ని ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ ఉంటాయి. చాలా బాగుంటాయి కూడా, ఎకో ఫ్రెండ్లీ కాబట్టి. ఇక్కడ పాట్స్ చూసారా, కొంచెం ప్రైస్ ఎక్కువగానే అనిపించాయి నాకు. బట్ మీకు ఎలా అనిపిస్తాయో నాకైతే తెలియదు. ఒక పాట్ వచ్చేసి 600, ఒక బాటిల్ వచ్చేసి 1000 రూపీస్ అలా చెప్పారు. ఇక్కడ టాప్స్ ఉన్నాయి. టాప్స్ 1000 రూపీస్కి 3 అని చెప్పారు. ఇవి ఏటికొప్పాక బొమ్మలు అనమాట. చిన్న చిన్న పిల్లలకి తీసుకోవచ్చు. వాళ్ళు నోట్లో పెట్టుకున్నా కూడా ఆ పెయింట్ అయితే పోదు. బికాజ్ నేను ఏటికొప్పాక వీడియో కూడా చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే అది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కానీ ఐ కార్డ్ లో కానీ ఇస్తాను, మీరు చెక్అవుట్ చేయండి. అక్కడ వస్తువులు ఎలా ఉంటాయి, ఎలా తయారవుతాయి అని చెప్పేసి. ఇక్కడ మా బుడ్డిదానికి అంటే రీసెంట్ గా మా అక్కకి పాప పుట్టింది. దానికి ఒక బుడ్డి ఫ్రాక్ తీసుకున్నాను. నేను ఎగ్జిబిషన్ స్టార్టింగ్ లోనే అనుకున్నాను ఇలాంటి ఫ్రాక్ దీనికి తీసుకోవాలి అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ అయితే నేను బాగా ఫీల్ అయిపోయాను, మా అక్కకి బాబు కదా, వాడికి ఏం తీసుకోవాలి ఏంటి, పాప అయితే ఇలాంటివి తీసుకోవచ్చు అనేసి. ఈ ఇయర్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ హర్ బేబీ గర్ల్. సో మేము ఒక ఫ్రాక్ తీసుకున్నాము. అది నేను వేరే వీడియోలో చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అని. ఇక్కడ స్కర్ట్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా పెద్ద ఫ్లేర్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు స్కర్ట్స్ కూడా ట్రెండింగే, మనకు ఓల్డ్ ఫ్యాషన్ అయినా కూడా కరెంట్ ఇప్పుడైతే ట్రెండింగ్ లోనే ఉన్నాయి. టీ షర్ట్స్ తో కానీ షర్ట్స్ తో కానీ పేరప్ చేయొచ్చు. ఇవన్నీ ప్యూర్ కాటన్ లోనే ఉన్నాయి. చాలా పెద్ద ఫ్లేర్. అమ్మాయిలకి ఏంటి అంటే ఫ్లేర్ ఉంటే చాలా బాగా నచ్చుతాయి కదా. సో చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది, ప్రైస్ వైజ్ కూడా రీజనబుల్. ఇక్కడ జీన్స్ అవి చూసాను, జీన్స్ కూడా క్వాలిటీ బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇవి ఫ్రాక్స్ టైప్ లో ఉన్నాయి అనమాట, నీ లెంత్ వరకు. అంటే కొంతమందికి అలా వేసుకోవడమే ఇష్టం, నేను కింద జీన్స్ తో పేరప్ చేసుకోవచ్చు అని ఒకటైతే పిక్ చేసుకున్నాను. అందులో కూడా పేస్టల్ కలర్సే ఉన్నాయి, కలర్స్ అయితే చాలా బాగున్నాయి. అదైతే 500 అనమాట. ఇంటికి వచ్చాక అది వేసుకొని చూసాక ఎందుకో నాకు 500 వర్తియా కాదా అని అనిపించింది. నాకు కొద్దిగా లూజ్ అయింది అనమాట. సో దానికి నేను బాగా ఫీల్ అయిపోయాను. బట్ కొంచెం ఆల్టర్ చేయించుకుంటే బాగుంటది. జీన్స్ మీద వేసుకుంటే అయితే చాలా చాలా నచ్చింది, నాకు బాగా యాప్ట్ గా అనిపించింది. మీలో ఎవరికైనా నచ్చితే
తీసుకోవచ్చు. ఇందులో కొన్ని టీ షర్ట్స్ కూడా బాగున్నాయి, షరారా సెట్స్ కానీ కుర్తీ సెట్స్ కానీ చాలా బాగున్నాయి. లోపలికి వెళ్ళి పిక్ చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మోడల్స్. డిస్ప్లేలో అయితే చాలా బాగున్నాయి. కుర్తీ సెట్స్ అయితే 3 పీస్ సెట్స్ ఉంటాయి కదా, కాటన్ రెడీమేడ్వి, అక్కడ టాప్ లో కనిపిస్తున్నాయి చూడండి, అలాంటివి అయితే చాలా బాగున్నాయి. షరారానే కాదు, నార్మల్ సిగరెట్ ప్యాంట్స్ విత్ దుపట్టా వస్తాయి కదా, అలాంటివి బాగున్నాయి. మేము హాఫ్ వరకు కూడా వెళ్ళలేదు. సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆల్మోస్ట్ 5:30, 5:40 అలా అవుతుంది. క్రౌడ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఇంక్రీజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఈ సెక్షన్ లో గేట్ 2 కూడా లింక్ అవుతుంది. సో ఇక్కడ నుండి బాగా క్రౌడ్ అయిపోయింది. అందుకే ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే 3:30 అలా రండి, కొంచెం ఆరామ్సే తీసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు ఒకటి క్రీమ్ కలర్ లో నచ్చింది, తీసుకుందామని నేను అక్కడ నుండి డిస్ప్లే నుండి తీపిచ్చాను. బట్ లాస్ట్ కి చూస్తే దానికి జిప్ లేదనమాట. కార్డ్స్ కానీ మొబైల్ ఏమైనా పెట్టుకున్నా కూడా కార్డ్స్ ఈజీగా పడిపోతాయి, మనీ అయినా కూడా పడిపోతాయి. అందుకే నేను పిక్ చేసుకోలేదు. బట్ మోడల్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ప్లేస్ లో సేమ్ వాళ్ళదే స్టాల్ ఉండింది. అప్పటికి ఇప్పటికి మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. స్టాల్ కూడా సేమ్. నేను లాస్ట్ ఇయర్ సేమ్ షాప్ లో ఇలాంటి బ్యాగ్స్ 4 తీసుకున్నాను అనమాట. నేను లాస్ట్ ఇయర్ నాంపల్లి షాపింగ్ వీడియో కూడా నేను లింక్ చేస్తాను, కావాలంటే అది కూడా చూడండి నేను ఎలాంటి బ్యాగ్స్ తీసుకున్నాను అనేసి. మోడల్స్ కూడా ఈసారికి ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేశారు. ఇలాంటి చిన్న సైజ్ బ్యాగ్స్, పెద్దవి కానీ చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా వీళ్ళ దగ్గర బార్గెన్ చేయొచ్చు. నేను లాస్ట్ ఇయర్ అలాగే బార్గెన్ చేసి తీసుకున్నాను. బాగున్నాయి చాలా. కావాలంటే మీరు ముందు వీడియో చూసి అవి నచ్చితే మాత్రం వెళ్ళి పిక్ చేసుకోవచ్చు మీకు నచ్చినవి.
ఇది వచ్చేసి గేట్ నెంబర్ 3. దీన్ని గోషామహల్ గేట్ అని కూడా అంటారు. ఇక్కడ నుండి కూడా ఇక్కడైతే కొంచెం తక్కువే వస్తారు. గేట్ నెంబర్ 1, 2 అయితే చాలా చాలా మంది వస్తారనమాట. ఇక్కడ నుండి వచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ హాఫ్ కంప్లీట్ అయిన దగ్గరికి బయట వస్తారనమాట లోపలికి. అండ్ దీనికి ఆపోజిట్ స్ట్రైట్ గా ఇక్కడ కొన్ని క్రాకరీవి కానీ మన చాలా బాగుంటాయి అనమాట. వుడెన్వి కానీ ఇలాంటివి చాలా బాగున్నాయి. నేను కొన్ని డెకార్ పీస్ కూడా తీసుకున్నాను. వాళ్ళ దగ్గర బార్గెన్ ఎంత చేయగలిగితే అంత బార్గెన్ చేయండి. నాకు 400 చెప్పింది, నేను 120కి తీసుకున్నాను అనమాట. సో బెటర్ మీరు బార్గెనింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కొనుక్కోండి, బార్గెనింగ్ చేయండి.
ఇంకా లాస్ట్ ఇక్కడికి వచ్చే వరకు ఇది గేమ్స్కి కొంచెం ముందనమాట. ఇక్కడికి వచ్చే వరకు ఎనర్జీ డౌన్ అయిపోయింది. మేము ఆల్మోస్ట్ 3:45కి అలా వచ్చాము. లాస్ట్ ఇయర్ ఎలా ఉండిందంటే ఇక్కడ మనం వెళ్ళి సెల్ఫ్గా తెచ్చుకోవాలి. ఈసారి అలా కాదు, చేసి ఉంటే చాలు, మనం వెళ్ళి కూర్చుంటే వాళ్ళు వచ్చి ఆర్డర్ తీసుకుంటారు, వచ్చి ఇస్తారనమాట. మేము మంచూరియా అండ్ నూడిల్స్ చెప్పాము. నూడిల్స్ అయితే అసలు బాగాలేదు, మీరు తీసుకోకండి. మంచూరియా అయితే చాలా బాగుండింది. అండ్ ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, చూసి తీసుకోవచ్చు. మేము ఈ 2 తీసుకున్నాం అనమాట. బట్ ఆకలి మీద ఉన్నాం కదా, తినేసాము. స్పైసీగా లేదు, అందులో వెజ్ అనమాట, అందుకనేసి ఆ 2 తీసుకున్నాము. ఇంకా గేమ్స్ తర్వాత ఇక్కడ మొత్తం సాఫ్రాన్ కానీ కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ ఉంటాయి. మీరు ఇన్ కేస్ డ్రై ఫ్రూట్స్ కొంటే ఒక చిన్న సజెషన్, కాజు తప్ప మిగతా ఏవైనా కొనుక్కోండి. బికాజ్ కాజు మన సౌత్ నుండి వాళ్ళకి ఎక్స్పోర్ట్ అవుతాయంట. బికాజ్ మేము కాశ్మీర్ వెళ్ళినప్పుడు మాకు తెలిసింది, వాళ్ళే చెప్పారు. అందుకనేసి మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, మిగతావన్నీ మీకు నచ్చినవి తీసుకోవచ్చు. అండ్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకొకటి మెయిన్గా ఏంటి అంటే, మేము వచ్చేటప్పుడు గేట్ 1 నుండి వచ్చాము, వెళ్ళేటప్పుడు గేట్ 2లో వెళ్దామని చెప్పి వెళ్ళామన్నమాట. చాలా క్రౌడీగా ఉండింది. బట్ అక్కడ కొన్ని స్టాల్స్ అంటే రోడ్ సైడ్ పెడతారు కదా, అలాంటివి ఇయర్ రింగ్స్ కానీ నెక్ పీసెస్ కానీ చాలా బాగున్నాయి. నేను తీసుకున్నాను. నేనైతే ఫీల్ అయిపోయాను, అంటే అంత క్రౌడ్లో నేను జస్ట్ కొన్నే పిక్ చేసుకోగలిగాను. అందుకనేసి మీరు ఇన్ కేస్ వచ్చేపాటైతే గేట్ 2లో రండి, లేకపోతే వెళ్ళేటప్పుడైనా గేట్ నుండి అయినా వెళ్ళండి, అవి కొనుక్కోవచ్చు, చాలా బాగున్నాయి. ఇన్ కేస్ మీకు షాపింగ్ చెయ్యాలి అనిపిస్తే గేట్ 2 నుండి వెళ్ళొచ్చు. చాలా చాలా బాగున్నాయి. నేను ఏమేమి కొన్నానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎంత త్వరగా పోస్ట్ చేయాలో మీరు వెయిట్ చేస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్ నేను అంతే హ్యాపీగా కూడా షూట్ చేసి నేను పోస్ట్ చేస్తాను. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ అందరికీ. హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. స్టే ట్యూన్డ్, బాయ్.